సీమాంధ్ర ప్రజల సమస్యల్లో వాస్తవం, ఆందోళనలో న్యాయం ఉందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓ ప్రాంతానికి న్యాయం చేయమంటే మరో ప్రాంతానికి అన్యాయం చేయమని కాదని కేంద్రానికి హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ తెరాస, వైకాపాతో కలిసి ప్రజలను సంక్షోభంలోకి నెడుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలంగాణలో తెరాసతో, సీమాంధ్రలో వైకాపాతో తమకు అవగాహన ఉందని కాంగ్రెస్ నిస్సిగ్గుగా చెబుతోందని దుయ్యబట్టారు. జగన్ బెయిల్ కోసం ఆ పార్టీ నేతలు ఆడుతున్న నాటకాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వైకాపా నేతలు పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఆత్మగౌరవ యాత్ర పేరుతో రేపటి నుంచి చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టిన సందర్భంగా ఆయనతో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి యాత్ర సిద్దమవుతున్నారు. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత స్వల్ప విరామం తీసుకుని ఆయన మరోసారి బస్సు యాత్ర పేరుతో ప్రజలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే గతంలో యాత్ర సందర్భంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి ప్రస్తుతం పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ విధానాన్ని, అదేవిధంగా ఆయన అంతరంగాన్ని ప్రజల ముందు ఏ విధంగా ఆవిష్కరించబోతున్నారు, అదేవిధంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ. ఒకప్పుడు తెలుగు వారిని మదరాసుని పిలిచేవారు. అలాంటి పరిస్థితిలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పారు. అదే మాదిరిగా నేను వచ్చిన తర్వాత ఒక ఆత్మగౌరవమే కాదు, మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ఏదైనా సాధించగలుగుతాం అనే విధంగా నేను ముందుకు తీసుకుపోయాను. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ, తర్వాత నేను కానీ ఒక పక్క అభివృద్ధి చేస్తూనే, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే, ఢిల్లీలో కూడా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ వచ్చాం. ఒకప్పుడు సుస్థిరమైన పాలన ఉండేది కాదు. 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులు మారేవారు. అలాంటిది కాకుండా ఒక పద్ధతి ప్రకారం పరిపాలన ఇచ్చి అన్ని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. అయితే ఈ రోజు జరిగే పరిస్థితులు చూస్తే చాలా బాధేస్తుంది. ఒక సున్నితమైన సమస్యను జట్లం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు కొన్ని కోట్ల మంది రోడ్డు మీద ఉంటే దాన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. 30 రోజులైంది. కేంద్రంలో ప్రభుత్వం ఉంది, ప్రధానమంత్రి ఉన్నాడు, ఏం చేస్తాడో తెలియదు. కనీసం పట్టించుకున్న దాఖలాలు లేదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని సొంత పార్టీ వ్యవహారంగా ఆలోచించి రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకు పోతున్నారు. వాళ్ళు ఓపెన్ గా సిగ్గు కూడా వదిలిపెట్టి చెప్తున్నారు. ఏదైతే సిడబ్ల్యూసీ నిర్ణయం చేశారో అదే రోజు ప్రెస్కు చెప్తూ ఒక పక్క టీఆర్ఎస్ మాతో గెలిచిపోతుంది, మేము ఇక్కడ అన్ని సీట్లు గెలిచిపోతాం, ఇంకో పక్క అక్కడ జగన్ ఉన్నాడు, ఆయన కేసులు, బెయిల్ ఇవన్నీ కావాలి, కాబట్టి అతన్ని కూడా మేము అడ్జస్ట్ చేసుకుంటాం. ఈ రెంటు వల్ల ఇక్కడ పాజిటివ్ ఓటు, అక్కడ హేట్రెడ్ ఓటు రెండు మాకు లాభం వస్తాయి. ఎప్పుడు ఈ నిర్ణయం చేశారు? పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి, 2 విడతలు ఎన్నికలు జరిగాయి, తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చింది, మధ్యలో ఈ నిర్ణయం చేశారు. అంటే పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం. అంతకంటే మునుపు కాంగ్రెస్ పార్టీని మీరు చూస్తే ఏ సర్వే చేసినా 3-4 సీట్లు కూడా రావని వస్తా ఉంటే ఇంకా దిక్కు తెలియకుండా ఆంధ్రప్రదేశ్ ఎత్తిపోతే దెబ్బతింటామనే భయంతో వీళ్ళిద్దరితో లాలూచిపడి కుమ్ముక్కై ఈరోజు ఈ కుట్ర పన్నారు. దాని పర్యవసానమే ఈరోజు రాష్ట్రం అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. కానీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అటుపక్క పూర్తిగా ప్రజలు సమైక్యాంధ్ర కోసం రోడ్డు ఎక్కుతున్నారు. మీరు ప్రస్తుతం ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మీ వైఖరిలో ఎలాంటి స్పష్టత ఇవ్వబోతున్నారు వాళ్ళకి? ఈరోజు ప్రజల్లో ఒక ఆవేదన ఉంది, ఒక బాధ ఉంది. ఇక్కడ కూడా ఒక 3 సంవత్సరాలు ఆందోళన జరిగాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అక్కడ ఈరోజు ఆందోళన జరుగుతున్నాయి, చాలా తీవ్రంగా ఆందోళనలో ఉన్నారు, అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కడ ప్రధానంగా ఉద్యోగాలు, హైదరాబాద్ విషయం, అదే మాదిరిగా అక్కడ వచ్చే కొందికి ఉపాధి, చదువు విషయం, సాగునీరు, ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇరు ప్రాంతాల వాళ్ళ కూర్చొని ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో రాజకీయ పార్టీలే కాకుండా అందరినీ కూర్చొని పెట్టి మాట్లాడి వారి యొక్క సమస్యలు కూడా విని ఆ సమస్యలను సామరస్యపూర్వకంగా ఏ విధంగా పరిష్కారం చేస్తాం ఆలోచించకుండా రెచ్చగొట్టే ధోరణి ప్రవర్తిస్తున్నారు. అడుగడుగున రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నం చేస్తున్నారు. దానితో అక్కడ ఉండే వాళ్ళకు అనుమానాలు పెరిగిపోతున్నాయి.
పెరిగిపోయి మా భవిష్యత్తు కోసం కాకుండా వీడు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారని వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పాపం అంతా కాంగ్రెస్ పార్టీది. అయితే వాళ్ళ చేతుల్లో పావులు వచ్చి టీఆర్ఎస్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళు ముగ్గురు ఆడే నాటకంలో రాష్ట్రం ఈ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక సమస్య పరిష్కారం చేయాలనుకున్నప్పుడు ప్రజాహితం కోసం ఆ సమస్య పరిష్కారం చేస్తే సులభంగా పరిష్కారం అవుతుంది. రాజకీయం కోసం దురుద్దేశంతో ఆ సమస్యను పరిష్కారం చేయాలనుకుంటే ఇదే మరి సమస్య జటిలం అవుతుంది. కానీ మీరు ఈ యాత్ర ద్వారా అటుపక్క యాత్ర చేపట్టడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో పార్టీకి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని చెప్పిన కూడా ఈ పక్క నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకోటి, మీరు గతంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. దాన్ని అటుపక్క విస్తృతంగా కాంగ్రెస్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో మీరు ప్రజలకు అక్కడ ఏం చెప్తారు? అంటే ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఈ కుట్రంతా తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకొని చేశారు. ఎన్నికల్లో ఓడిపోతాం, మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఇబ్బందులు వస్తాయి. వీళ్లు క్రియేట్ చేసిన సంక్షోభాలు చాలా వచ్చాయి. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఇంకా అప్రతిష్ట పాలైపోయాం, ఒక్క సీటు కూడా గెలవమని ఇలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కలిసి ప్రజలకు ఇబ్బందులు వచ్చాయి, అనేక సమస్యలకు దారితీస్తున్నారు. సో ఈ కుట్రలను మీరు చెప్తున్న ఈ కుట్రలను అదేవిధంగా కాంగ్రెస్ యొక్క రాజకీయ ప్రయోజనాలను ప్రజల్లో ఏ విధంగా చెప్పగలుగుతారు? ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమంలో ఇది ఏ మేరకు ప్రజలకు వెళ్తుందని చెప్పి అనుకుంటున్నారు? నేనేమంటున్నానంటే ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఇంత అన్యాయం చేయడం ఏంటి? ఇన్ని రోజులుగా మేము ఆందోళన చేస్తే పట్టించుకోరా? తెలుగువారంటే ఇంత చులకనగా చూస్తారా అనే బాధ, ఆవేదన ఉంది. ఈ సమయంలో ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్లు ఉన్నాయో దొంగే దొంగ నరిచినట్టు వీళ్లు కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతితో వచ్చిన పేపర్ గాని లేకుంటే టీవీ గాని ఇవి పెట్టుకుని వాళ్ళు కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాస్తవాలన్నీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. ఈరోజు సోనియా గాంధీ చాలా దారుణంగా ప్రవర్తించారని అందరూ అర్థం చేసుకుంటున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం. అదే సోనియా గాంధీ కనుసన్నల్లో మెలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, కోర్టులో బెయిల్ కోసం లేకుంటే కేసుల మాఫీ కోసం ఎన్ని చేస్తున్నాడు, అతను ఉపయోగించుకుంటున్నారనే విషయం కూడా ప్రజలకు తెలుసు. వాళ్ళకి ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే అది డైరెక్ట్ గా కాంగ్రెస్ ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఈ విషయాలు కూడా ప్రజలకు చెప్పగలిగితే, అర్థం చేసుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన అన్ని సమాచారాలు మనం మాట్లాడడం, వాళ్ళు చేసే సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు చాలా వరకు సున్నితమైన సమస్యలు, వాళ్ళ జీవితానికి సంబంధించిన సమస్యలు. ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమం కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు ఎవ్రీడే. సో దీన్ని వాళ్ళని ఉద్దేశించి మీరు ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు మీ పార్టీ తరఫున? అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎవరో వాళ్ళని ప్రేరేపించిన ఉద్యమాలు కావు. రాజకీయాలకు అతీతంగా వాళ్ళ బాధల్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళ బాధ ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంది. హైదరాబాద్ ఉంది, తెలుగుదేశం నేనే డెవలప్ చేశాను. ఎవరి కోసం డెవలప్ చేశాను? హైదరాబాద్ ని తెలుగు వారి కోసం డెవలప్ చేశాను. రాష్ట్రం నలుమూలల్లో చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇక్కడ వచ్చే అవకాశాలు వచ్చాయి. అది మళ్ళా డీసెంట్రలైజేషన్ రావాలంటే, వికేంద్రీకరణ జరగాలంటే కొంత సమయం పడుతుంది. ఇప్పుడు ఏ సిటీ అని అంతే. కర్ణాటక ఉంది, బెంగళూరు డెవలప్ అయింది. చెన్నై, తమిళనాడు ఉంది, చెన్నై డెవలప్ అయింది. మహారాష్ట్ర ఉంది, ముంబై డెవలప్ అయింది. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ డెవలప్ అయింది. అదీ కాకుండా ఒకప్పుడు లేని అభివృద్ధి తెలుగుదేశం పార్టీ, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చేశాను. అంతవరకు మా నాయకుడు చేసినా మళ్ళీ నేను ఎక్కువ చేశాను. చేసినప్పుడు ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, చదువు ఉంది, అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాను. వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పడం లేదు. ఇప్పుడు ఒక కురవాడు చదువుకుంటుంటాడు. చదువుకున్న తర్వాత ఉద్యోగం కావాలంటే, హైదరాబాద్ పోవాలంటే మనం వాళ్ళకి ఒక హామీ ఇవ్వాలి కదా గవర్నమెంట్, అలా చేస్తామని. న్యాయం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. అదే మాదిరిగా ఈరోజు అనవసరమైన సమస్యల్ని ఇప్పుడు ఏది చేసినా కూడా సామరస్యమైనటువంటి వాతావరణంలో అందరినీ కూర్చొని పెట్టి మాట్లాడాలి. ఈరోజు ఒక ఇద్దరి మధ్యలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా, ఒక విలేజ్లో ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తాయి. విభేదాలు వస్తే గ్రామ పెద్దలు ఏం చేస్తారు? వాళ్ళందరినీ కూర్చొని పెట్టి ఇద్దరికి అనుకూలమైన ఇది తీసుకొచ్చి వారికి సమమైన న్యాయం జరిగింది, ధర్మం జరిగింది అనే పరిస్థితి వచ్చినప్పుడు ఇద్దరు కూడా పెద్ద మనిషిని చెప్పిందంటారు. అలాంటి పరిస్థితులు తీసుకురాలేకుండా పోవడం చాలా దుర్మార్గం, బాధాకరం.
తెలంగాణను కొంతమంది పెట్టుబడిదారులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని చెప్పని గత 6 సంవత్సరాలుగా చాలా మంది చెప్తూ వస్తున్నారు. అది ప్రస్తుతం సీమాంధ్రలో చూస్తే సామాన్య ప్రజలు కూడా రోడ్డుపైకి వస్తున్నారు. సో ఈ పరిణామాలు మీరు ఊహించారా? నేను ఏమంటానంటే, ఒక సమస్య ఉంది, ఆ సమస్య పరిష్కారం చేయాలని ఆలోచన వచ్చింది. ఆ సమస్య పరిష్కారం చేయాలనుకున్నప్పుడంతా రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించారు. రెండున్నాయి ఇక్కడ. ఒక సమస్యను సమస్యగా ఆలోచించి జాతీయ ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా పరిష్కారం చేస్తే సమస్య పరిష్కారానికి దోహదం చేస్తుంది. అట్లా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే సమస్యను ఉపయోగించుకుంటే చాలా సమస్యలు వస్తాయి. అదే విషయం ఇప్పుడు జరిగింది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని చూడండి, ఎన్నికల ముందే ఏదో ఒక సమస్యను తీసుకొస్తారు. ఈ రోజు ఇక్కడ ఏమైంది? ఒక సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కారం చేయాలి. ఈ సమస్య పరిష్కారం చేయడానికి పెద్ద సమస్యను కూడా సృష్టించారు. ఒక గీత ఉంటే ఈ గీత కంటే పెద్ద గీత చేయాలంటే ఇంకొక పెద్ద గీత గీసి ఇంకొక పెద్ద సమస్యను క్రియేట్ చేసే కొందికి సమస్యలు వచ్చాయి. ఇలాంటివి వాళ్లే చెప్తున్నారు. ఇది ఒక సున్నితమైన సమస్య, 50 సంవత్సరాల నుంచి ఉందన్నారు. సున్నితమైన సమస్య ఉన్నప్పుడు పరిష్కారం చేయాల్సిన మార్గం ఏంటి? దిగ్విజయ్ సింగ్ ఏం చెప్పాడు? సిడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పుడు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. మా ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి ఈ సమస్య ప్రారంభించాడు. తెలంగాణలో ఉండే ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీకి పంపించాడు. అక్కడి నుంచి ఈ సమస్య వచ్చింది. దాన్ని మా నాయకురాలు సోనియా గాంధీ ఈరోజు పరిష్కారం చేశారని చెప్పాడు. అదే మీటింగ్లో ఏం చెప్పాడు? ఈ సమస్య పరిష్కారానికి మేము సిడబ్ల్యూసీ తీర్మానం చేశాం, ఇంకొక పక్క టీఆర్ఎస్ ని కలుపుకుంటా ఉన్నారు మన రాజకీయం. ఇలాంటి చేసినప్పుడు అవతల ఉండే వాళ్ళ సమస్యల్ని మీరు ఆలోచించి వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడుంటే సమస్య పరిష్కారం అయ్యేది. ఇప్పుడు ఏం చేశారు? 30 రోజులుగా పార్టీ కమిటీలు వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే, తెలుగు ప్రజలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు ఇక్కడ. అలాంటి చేసే కొద్దిగా సమస్య జటిలమైంది తప్ప సమస్య పరిష్కారం కాకుండా పోయింది. అందుకనే ఈరోజు మనకు జరిగే అన్యాయం కానీ, తెలుగు వారంటే లెక్కలేనితనం కానీ ఇవన్నీ చూసిన తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలి, ప్రజలతో ఉండాలి, వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో ఉండడం కరెక్ట్ కాదు, వాళ్ళతోనే ఉండాలి. ఈ రోజు ఈ రాజకీయ కుట్ర కూడా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కుట్ర బన్నారో ఆ కుట్రలో భాగస్వాములైనటువంటి టీఆర్ఎస్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ గాని ఎండగట్టాలని ఉద్దేశిస్తేనే నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది. నాకేమి దురుద్దేశాలు లేవు, నాకు స్వార్థం అంతకంటే లేదు. నేను రాజకీయం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం పోవడం లేదు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రం ఎందుకు భ్రష్టు పట్టింది? 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, మా నాయకుడు 8.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఎప్పుడన్నా ఆందోళన జరిగాయా? ఆ రోజు ఎప్పుడన్నా శాంతి భద్రత సమస్య ఉందా? ఆ రోజు ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాం? ఏ విధంగా చదువు విషయంలో ముందుకు పోయాం? ఏ విధంగా ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేవారు, హైదరాబాద్ గురించి మాట్లాడేవాళ్ళు? ఎక్కడ పోయింది ఆ కీర్తి? ఎవరు కారణం? ఈ విషయాలన్నీ కూడా ఈ 9 సంవత్సరాలు మంచి పీరియడ్. ఆదాయాలు బాగా పెరిగాయి. ఏం జరిగింది? మొత్తం దోచుకున్నారు, భ్రష్టు పట్టించారు, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. అసలు అనిశ్చిత పరిస్థితి నిరంతరం కొనసాగుతా ఉంది. ఒకరిని చూస్తే ఒకరిని అనుమానమైన వాతావరణం తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. శ్రీకృష్ణ కమిటీ ఒకరు విజేతగా ఒకరు పరాజితుడిగా లేకుండా ఇద్దరు విజేతలుగా ఉండే విధంగా ఈ సమస్యను పరిష్కరించమని చెప్పని కేంద్రాన్ని సూచించింది. అంటే ఈ సమస్యను ఇద్దరు విజేతలుగా ఉండే విధంగా పరిష్కరించాలంటే అంటే ఎలాంటి విధానం అవలంబించాలని చెప్పి మీరు అంటారు? అంటే నేనేమంటానంటే, ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కార మార్గం మన ఇద్దరం ఒకరు చెప్తే అయ్యేది కాదు. ఆ సమస్యని అటు ఇటు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూర్చొనబెట్టి 1కి 5-6 సార్లు 10 సార్లు వాళ్ళిద్దరితో మాట్లాడి సయోధ్య కుదిర్చే మార్గాలన్నీ ఆలోచించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఫెయిల్ అయినాయి. నేను అందుకనే ప్రజల్లోకి వెళ్లి వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాస్తవాలు వాళ్ళ ముందర పెట్టి మాట్లాడంటే వాళ్ళు కూడా వాస్తవాలకు దగ్గరగా ఆలోచించేవాళ్ళు, సమస్య పరిష్కారానికి మార్గాలు వచ్చేవి. అవి ఫెయిల్ అయ్యారు. కొంతమంది హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా, అదేవిధంగా సపరేట్ రాష్ట్రంగా, మరి కొంతమంది రాయల్ తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పి భిన్నమైన డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక ఆయన హైదరాబాద్ సెపరేట్ స్టేట్ అంటాడు, ఒక ఆయన కేంద్రపాలిత రాష్ట్రం అంటాడు, ఇంకొక ఆయన రాయల్ తెలంగాణ అంటాడు, ఇంకొక ఆయన ఉత్తరాంధ్ర తెలంగాణ అంటాడు. రకరకాలుగా మాట్లాడేస్తున్నారు. నేనేమంటానంటే ఇవన్నీ నేను మాట్లాడడం లేదు. ఇద్దరిని కూర్చొని పెట్టి మాట్లాడవలసిన బాధ్యత కేంద్రం పైన ఉంది.
మీరు ఒక గ్రామంలో ఒక చిన్న విభజన చేయాలంటే ఒక కుటుంబంలో గ్రామ పెద్దలు చూపించే విజ్ఞత మీరు చూపించలేకపోయారు. అది నా బాధ. ఎప్పుడు కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం కాదు, విభేదాలు మానిపి వాళ్ళిద్దరిని కూర్చొని సయోధ్య కుదిర్చే మార్గాలు మీరు ఆలోచించలేదు. అందుకే నేను కూడా ప్రజల్లోకి వెళ్తున్నాను. వాళ్ళ సమస్యల్లో వాస్తవం ఉంది, వాళ్ళ భయోందనలో సరైన న్యాయం ఉంది. అలాంటప్పుడు నేను కూడా వాళ్ళు పోయేది వాళ్ళ సమస్యని స్ట్రెంగ్తన్ చేయడం కోసం. వాళ్ళు చేసే ఆందోళన ఇంకా అర్థం చేసుకోవడమే కాకుండా వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళకు కూడా ఒక సంఘీభావాన్ని తెలియజేయడానికి నేను పోతున్నా, వాస్తవాలు చెప్పడానికి పోతున్నా. ఎందుకు చేశారు? రూపాయి విలువ పడిపోయింది, ధరలు పెరిగిపోయినాయి, ఆర్థిక సంక్షోభంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చిక్కుకుపోయింది, ఎక్కడ చూసినా అవినీతి, ఏ ఇద్దరు మాట్లాడిన అవినీతి. ఇలాంటి సందర్భంలో ఒక్క సీటు కూడా రాదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని ఇలాంటి సంక్షోభాన్ని తీసుకొచ్చాను. ఈ విషయాలు నేను కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడగదాం అనుకుంటున్నా. నేను 9 ఏళ్లు పరిపాలించాను.